అంటే ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈయన హిందువు తన భార్య క్రిస్టియన్ అని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్తారు కొంత. నా సనాతన ధర్మం నాకేం నేర్పించిందో క్లియర్గా చెప్తాను. నాకే కాదు మీకే కాదు ఇంకెవరికైనా సనాతన ధర్మం నీ మతాన్ని నువ్వు పూజిస్తూ పరమతాన్ని నువ్వు గౌరవించో నేర్పించింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఆయన భార్య యొక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తూ కలిసి కాపురం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హిందూ మతం ఏమి వేరే ఏదైనా మతాల్లాగా నీ మతాన్ని మాత్రమే నువ్వు ప్రేమించి ఇతర మతాన్ని ద్వేషించు హింసించని ఎక్కడా చెప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి ఆయన భార్య గారు క్రైస్తవ మతాన్ని చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఆమెను గౌరవిస్తూ అంతే ఆదర్శ దంపతులాగా ముందుకెళ్తున్నారు. అందుకని నా ధర్మం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పదని ఇవాళ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన అన్న నాగబాబు గారిని ఏ రకంగా వారసత్వ రాజకీయాలు ఎలా ప్రోత్సహిస్తున్నారు? నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వారసుడు అండి. కుటుంబ సభ్యులు కదండి ఇద్దరు, ఒక తల్లి పుట్టినటువంటి వ్యక్తులు కదా. నేను ఒకటి అడుగుతాను చెప్పండి, అది వారసత్వం కాదండి. నేను ఒకటి అడుగుతాను చెప్పండి. నాగబాబు గారు ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా గెలుపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వచ్చిన పదవులు తీసుకున్నట్లుగా నాగబాబు గారు ఏమైనా కూటమి అధికారంలోకి వచ్చాక పదవుల్లోకి వచ్చాడా, పార్టీలోకి వచ్చాడా? వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించమన్నారు. వారసత్వం రాజకీయాలు అంటే దాని అర్థం ఏంటి అంటే పార్టీ నిర్మాణంలో కానివ్వండి, ప్రజల కష్టాల్లో కానివ్వండి, పార్టీ ఎదుగుదలలో కానివ్వండి, పార్టీ గెలుపులో కానివ్వండి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత చూపించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారసత్వం ఉంది అన్న ఒకే ఒక కారణం చూపించి పదవులు తీసుకునే వాళ్ళ గురించి రాజకీయ వారసత్వం అని మాట్లాడతాం సహజంగా ఎవరైనా సరే. కానీ నాగబాబు గారు అలా లేరే. నాగబాబు గారు పార్టీ నిర్మాణం నుంచి పార్టీలోనే ఉన్నారు. ప్రతి ప్రజా సమస్య మీద ఆయన ఏదో ఒక చోట పోరాడుతూనే ఉన్నారు. ప్రతి పార్టీ కార్యకర్త బాధని వింటూ ప్రతి చోట పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఆయనకి పదవి ఇచ్చారంటే 100% ఆ పదవికి ఆయన అర్హుడు. కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడమే కనుక ఆయన చేసిన దురదృష్టం అయితే దానికి ఎవరు బాధ్యులు? భవిష్యత్తులో చిరంజీవి గారిని కూడా రాజ్యసభ పంపించే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం. ముమ్మాటికి ఆయన చాలా తత్పరత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. చిరంజీవి గారు జనసేన పార్టీ చేసిన కదా ఇప్పుడు వరకు స్టిల్ అయిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది రాజకీయాల పట్ల, సమాజం పట్ల బాధ్యత నేర్చుకుందే. గతంలో ప్రజారాజ్యంలో సామాజిక సేవే లక్ష్యం అని చెప్పేసి ఒక యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి చిరంజీవి గారి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా మనం మార్చాలి అని నేర్చుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ప్రజారాజ్యాన్ని ఇవ్వమంటే అప్పట్లో చిరంజీవి గారు అప్పుడున్న మురికి రాజకీయాలకు భయపడిపోయి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ఆ పార్టీని కూడా తీసేస్తే తర్వాత జనసేన పెట్టుకొని రాజకీయంగా ప్రజల కోసం నిలబడి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన? 100% ఎంతో కొంత చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న విషయం ఇది. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ ఎవరు ఇచ్చారంతా బీసీలకి, ఎస్సీలకి అంత ప్రాధాన్యత ఎవరు ఇచ్చారు? అసలు డబ్బులు లేని రాజకీయాలు ఎవరు ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఎప్పుడండి? మన చేతుల్లో మన ఇస్తర్లో నిండా అన్నం ఉన్నప్పుడు అంతా మన రెడ్డి సామాజిక వర్గం, మన బెనామీ రెడ్లు తిని చివరిలో ఎంగిల్ మీద ఇస్తరా మిగిలిన తర్వాత ఇదిగో మీరు తలా ఒక ముక్క చించుకొని తలా ఒక మెతికి ఏరుకోండి అని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు ఓన్లీ రెడ్డులు మాత్రమే పెత్తనం చేసి అందులో కూడా వైసీపీ బెనామీ రెడ్లు మాత్రమే, అందరూ కాదు, మళ్ళీ వాళ్ళలో కూడా పాపం ఎలాంటి లబ్ధి పొందనటువంటి రెడ్డి సామాజిక వర్గం కోకొల్లలు ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక నేరాల్లోనూ ఆయన కేసుల్లోనూ ఆయన ఒక మాఫియాల్లోనూ సహకరించే రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉండి 5 ఏళ్ల పాలన వాళ్ళ కోసమే చేసి సలహాదారులుగా అంతా వాళ్లే ఉండి అన్ని పదవులు ఉన్నతుల్లోనూ వాళ్లే ఉండి 2024 ఇంక ఓడిపోతాం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత 2024లో బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీలకి టికెట్ ఇచ్చారు. ఏం చేసుకోనండి? 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలకు కూడా 9 మంది పదవులు ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారండి? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏం చేసుకోనండి? 4 గీసుకోనా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్లేదే పాలన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి రైట్స్, స్టేట్ మీద కమాండ్కి కానివ్వండి, సొసైటీ కోసం పోరాటంలో కానివ్వండి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటికీ సాధిస్తున్నాడు. బట్ గతంలో పుష్పశ్రీవాణి గారు ఏం చేశారండి? ఎక్కడున్నారండి అసలు? చిన్న పనిలో అయినా సరే పుష్పశ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి. గిరిజన శాఖ మంత్రి కూడా చేశారు. ఏం చేశారండి గిరిజనులకి? గిరిజన శాఖ మంత్రి ఏం చేశారు? గిరిజనులకి ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఎక్కడ కంప్లీట్ అయిందా? దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది? ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు? అంటే తెస్తే సరిపోద్దా? తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు. ఫలకాలు ఉన్నాయి, వేసిన ప్రాజెక్టులు వేయండి. ప్రతి చోట చేసిన తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి. పదవులు అయితే ఇచ్చాడు, కేవలం నీ కులానికి నేను పదవి ఇస్తున్నాను అన్నాడు. పదవి రెడ్డి తీసుకున్నా, ఇంకొక చౌదరి తీసుకున్నా, ఇంకొక ఎస్సీ తీసుకుని, ఇంకొక బీసీ తీసుకున్నా, పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి? ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా.
పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి? పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? అంటే పేరుకే పదవులు ఉంటారు. 100% జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే. ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిలను అక్కడ కాపలా కుక్కల కింద పెట్టాడు కొంతమందిని, చాలా మందిని గెడ్డివాన్ దగ్గర కుక్కలాగా. ఎస్సీ ఎస్టీ నాయకులు ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ. ఏ నియోజకవర్గం మంత్రులైనా సరే ఒక్కలండి టక్టక్ మీరు హోమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. సుచరిత, రెండో వాళ్ళు వనిత. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి వీళ్ళు రాష్ట్రంలో? సందర్భాన్ని బట్టి పెట్టారండి. ఎవరు చెప్పి ఏం మాట్లాడారండి వచ్చి? అంటే ఏం మాట్లాడారు సందర్భం? ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఏం మాట్లాడతారండి? హోమ్ మినిస్టర్ సుచరిత పెట్టింది 2 ప్రెస్ మీట్లు. ఆవిడ 2.5 సంవత్సరాల కాలంలో మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. అంటే 2 ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ వాళ్ళ శాఖకు సంబంధించి తానేటి వనిత 2 ప్రెస్ మీట్లు పెట్టింది. 2 ప్రెస్ మీట్లు మీరు కావాలని నేను అబద్ధం చెప్తానంటే మీరు గూగుల్ చేసుకోండి. వాళ్ళ శాఖకు సంబంధించి 2 ప్రెస్ మీట్లు పెట్టారు. 2 సందర్భాల్లో మాట్లాడారు. 2 సందర్భాల్లో కూడా మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పాను నిజం చెప్పాను మీకు తెలిసిపోయింది. మూడోది, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మినిస్టరీని ఏ రోజు వాళ్ళు ఒక పవర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వెళ్తేనే వాళ్ళు నోరు తెరవాలి, లేదంటే లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మార్చలేకపోయారు, వేయలేకపోయారు, ఒక్కళ్ళు కూడా ఒక జాబ్ ఇవ్వలేకపోయారు. అట్లాంటి పోస్ట్ ఉంటే అంతా అంటే హోంమంత్రి గారు న్యాయం చేయలేకపోయారు. ఆ సీటుకి హోంశాఖ పదవికి న్యాయం చేయలేకపోయారంటారా? ఈ రోజు మీరు అనిత గారు చేస్తున్నటువంటి పనితీరు చూడండి. ఎక్కడ సమస్య జరిగిందంటే ఇమీడియట్గా అక్కడ విత్ ఇన్ అవర్స్లో వెళ్ళిపోతున్నారు. ఆవిడ ఎంత దూరం అయినా సరే, ఏ జిల్లా అయినా సరే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు, పోలీసులకు పవర్ ఇస్తున్నారు. ఇమీడియట్గా నేరం చేసిన వాడు ఎవడున్నాడో వాడిని పట్టుకుంటున్నారు. నేరం ఎలా జరిగింది అనేది విశ్లేషణ చేస్తున్నారు. ఆ నేరం జరగడానికి కారకులైన వాళ్ళని శిక్షిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఒక హోమ్ మినిస్టర్ ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భానికి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ బాధితుల్ని పలకరించినటువంటి దాఖలాలు మీకు ఉన్నాయా? సుచరిత గారి టైంలో అయినా, వనిత గారి టైంలో అయినా సరే ఉన్నాయా? విజయవాడలో బాలిక మీద అఘాయిత్యం జరిగినప్పుడు స్పాట్ లో వచ్చారు. అప్పుడే అన్నారు కదండి, రేప్ చేయడానికి రాలేదు, దొంగతనం చేయడానికి వచ్చి అనుకోకుండా రేప్ చేశారని చెప్పింది. సహజంగా ఇవిడ అనుకోకుండా పొడిచి చంపుతాడన్నది విన్నాం కానీ మనము అంత ప్రాసెస్ లో అనుకోకుండా రేప్ చేశారన్నది ఫస్ట్ టైం విన్నాను నేను. ఆ నోటి నుంచి ఆశ్చర్యపోయాను, అవాక్కైపోయాను నేను. అట్లాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి అట్లాంటి పవర్స్ లేని పదవుల ద్వారా రాష్ట్రానికి, ప్రజలకి, మహిళలకి ఏ రక్షణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? పవరు అనేది ఇస్తేనే పదవికి అర్థం. పవరు లేని పదవి ఏ కులానికి ఉన్నా, ఏ వ్యక్తికి ఉన్నా 4 గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పరిస్థితి నడుస్తుందండి. అలాంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి మా నాయకులకి పదవులు ఇచ్చారు కదా, మంత్రి పదవులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. వీళ్ళకన్నా అధికారాలు ఉన్నాయి చేతిలో. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయకూడదు. ఇన్ కేసు చేయాలనే ప్రయత్నం చేసినా సరే ముందస్తు వార్నింగ్ లాగానే మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ నేను తీసుకుంటాను, అవుతుందా లేదా మీ వల్ల అని చెప్పేసి హెచ్చరించిన సందర్భాలు చూసాం మనం. దానికి కారణం ఏంటి అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు చేయాలని ప్రయత్నిస్తున్నా వేరే ఏదైనా ప్రతిబంధకాలు ఆవిడకి అడ్డుపడుతున్నాయి ఏమో అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆ ప్రతిబంధకాలకు ఆయన ఆ హెచ్చరిక పంపించారు. నేను తీసుకుంటే నన్ను ఎవరు ఆపలేరు కదా, ఆవిడ మహిళ కాబట్టి ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో, ఆవిడ ఎస్సీ కాబట్టి ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో, ఎవరైనా సరే అట్లాంటివి జరగకుండా నేను మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి. ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడ బాధ్యతలను ఆవిడని 100% నిర్వర్తించనివ్వండి, ఆవిడకి ప్రతిబంధకాలుగా ఎవరు మారద్దని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక పంపించారు.